హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధార్వాడ్ అంటే కర్ణాటక, ఐఐటి కర్ణాటక నుంచి అయితే మనకు ఒక చిన్న నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ పోస్టులు ఇచ్చారు కేటగిరీ వైజ్గా. సో అసిస్టెంట్ రిజిస్టర్ అని, జూనియర్ సూపరింటెండెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ సివిల్, సిఎస్సి అండ్ సిసిఎస్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వచ్చేసి ఫిజిక్స్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ వచ్చేసి సిసిఎస్, జూనియర్ టెక్నీషియన్ ఎంఎంఈ. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు ఇవన్నీ అయితే ఓవరాల్గా 13 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కాకుండా మనం ఓన్లీ జూనియర్ అసిస్టెంట్ థర్డ్ వన్ చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ 3 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మాత్రం డిస్కస్ చేద్దాం. సో ఇవి మిగతా వాటికి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. సో వాటితో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి సో జూనియర్ అసిస్టెంట్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయో. సో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే బ్యాచిలర్స్ ఎసెషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్. సో ఓన్లీ 55% ఆఫ్ మార్క్స్ ఉంటే సరిపోతుంది. మీకు డిగ్రీలో ఓన్లీ 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. సో ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ కంప్యూటరైజ్డ్ ఎన్విరాన్మెంట్. సో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, రిటన్ అండ్ వర్బల్, మంచిగా మాట్లాడాలి, మంచిగా రాయగలగాలి. అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఎంతో కొంత. సో దాంతోపాటు మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఏజ్ అయితే ఉంది. సో దానితో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఇక్కడ ఉంది ఈ రిలాక్సేషన్ ఇన్ ఏజ్. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంది. సో 27 + 5 32 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఉంటుంది. సో 27 + 3 30 ఇయర్స్. సో 30 ఇయర్స్ వాళ్ళు ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 32 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఇది మంచి నోటిఫికేషన్, ఎందుకంటే ఇది చాలా సీక్రెట్స్గా రిలీజ్ అవుతాయి ఈ నోటిఫికేషన్స్, ఎవరికీ తెలియదు. సో అందుకోసం మీరు అప్లికేషన్ పెడితే చాలా బాగుంటుంది, మంచి ఆపర్చునిటీ ఇదైతే. సో దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఎలా ఉంటుందంటే రిటన్ టెస్ట్ అయితే 1 అండ్ రిటన్ టెస్ట్ 2 2 టెస్ట్లు అయితే ఉంటాయి, లైక్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లాగా ఉంటుంది. సో అది ఇంకా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్, సో అప్లికేషన్ మాత్రం ఆన్లైన్లోనే పెట్టుకోవాలి మీరు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th సెప్టెంబర్. సో ఓన్లీ ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే పెట్టాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ అయితే www.iitdh.ac.in/staff recruitments అనే వెబ్సైట్లోకి వెళ్ళి సో దాని నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. హార్డ్ కాపీ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి సెండ్. సో మీరైతే ప్రింట్అవుట్ అయితే తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఆ ప్రింట్అవుట్ని అయితే ఎవరికి పంపించాల్సిన అవసరం లేదు, మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. సో అండ్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే ఉంది. సో ఇది ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, పీడబ్ల్యూబీడీ విత్ మినిమం 40% డిజబిలిటీ ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఉమెన్ అప్లికెంట్స్ అండ్ కరెంట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఇక్కడ వచ్చేసి పీడబ్ల్యూడీ వాళ్ళు అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అండ్ ఉమెన్స్, ఇంకా ఇప్పుడు ప్రజెంట్గా ఎంప్లాయీస్ అయితే ఈ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే లేదు. మిగతా జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, వీళ్ళకి మాత్రం 500 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి క్లియర్గా మీరు కూడా. అండ్ ఇంకా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఓవరాల్గా 13 అయితే ఉన్నాయి. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇందులో ఉన్నాయి. బట్ నేనైతే ఓన్లీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తున్నా మీతో. సో మిగతా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ చెక్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా అయితే అప్లికేషన్ పెట్టండి. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ.
అండ్ డోంట్ మిస్ ఇట్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.